ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. హిమాలయ సాధువైన స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. గత 2-3 ఎపిసోడ్లుగా స్వామి రామ గారు పాశ్చాత్య దేశాల్లో అమెరికా, జపాన్, ఇంకా యూరోప్లోని చాలా దేశాల్లో వారు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు, ఏ రకంగా తమ గురువుగారు చెప్పిన పనిని నెరవేర్చారు అనేది తెలుసుకున్నాం. అమెరికాలో ముందుగా వారు ఒక స్థిర నివాసం అంటూ లేకుండా హోటళ్లలో గడుపుతూ ఉండేవారు. ఆ తర్వాత ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని దాన్ని ఆఫీస్గా నడుపుతూ తమ పనులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా అంతకన్నా పెద్ద ఇంట్లోకి, ఇంకా తర్వాత శిష్యులు ఎక్కువ అవ్వటము, కార్యకలాపాలు పెరగడంతో మరింత పెద్ద ప్లేస్ని కొనుగోలు చేసి అక్కడ వారి సంస్థని పెన్సిల్వేనియాలో హాన్స్డేల్లో ప్రారంభిస్తారు. అంతేకాకుండా వారు పుస్తకాలు ఎన్నో రాసేవారు. తమ శిష్యులను కూడా పుస్తకాలు రాయటానికి చాలా ప్రోత్సాహాన్ని, ప్రేరణని ఇచ్చేవారు. దాంతో పుస్తకాలు ప్రచురణ అనేది చాలా ఎక్కువైపోతుంది. దానికోసం ఇబ్బంది పడకుండా ఒక ప్రెస్ని కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారనమాట. ఇక ఎన్నో పుస్తకాలు స్వామీజీ రాసినవి, శిష్యులు రాసినవి ప్రచురితమవుతూనే ఉండేవి. ప్రచురణ కార్యక్రమమే కాకుండా ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, కంబైన్డ్ థెరపీ డిపార్ట్మెంట్ ఇలా శాఖలుగా విస్తరిస్తుందన్నమాట. హాన్స్డేల్లోని ఇన్స్టిట్యూట్ ప్రధాన కేంద్రమే కాకుండా వివిధ శాఖా కేంద్రాల్లోనూ, యూరోప్లోని ప్రధాన నగరాల్లో కూడా ఉపన్యాసాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇక 10వ అధ్యాయం శ్రమైక జీవన సౌందర్యం గురించి చదువుకుందాం. అమెరికాలో స్వామీజీ కార్యకలాపాలు ఊపందుకోగానే భారతదేశంలో నా ఇమ్మిగ్రేషన్ పేపర్లు పూర్తి చేశాను. ఇక అక్టోబర్ 1979లో నేను ఢిల్లీకి వెళ్ళి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాలి. నేను స్వామీజీని క్రిందటి వసంతకాలం నుంచి చూడనే లేదు. కానీ ఎయిర్పోర్ట్కి నేను బయలుదేరబోతూ ఉంటే శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ నాతో స్వామీజీ ఢిల్లీకి వచ్చారని, నన్ను చూడాలంటున్నారని చెప్పారు. నేను వెంటనే అక్బర్ హోటల్కి వెళ్ళాను. వారికి నమస్కరించి నిలబడ్డాను. ఆయన నా టికెట్ వైపు చూసి, ఇది ఢిల్లీ నుంచి న్యూయార్క్కి వెళ్తుంది, ఇంకా ఎంతవరకు వెళ్తావు అని అడిగారు. నాకు తెలియదు అన్నాను నేను. నిజానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. ఈ టికెట్ మినియాపోలిస్ నుంచి వచ్చింది. అంటే నేను మినియాపోలిస్ వెళ్ళాలా? స్వామీజీ, నాకు ఇంగ్లీషు తెలియదు. ఇప్పుడు నాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో అన్నాను. స్వామీజీ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, న్యూయార్క్లో నిన్ను ఒక వ్యక్తి కలుస్తారు. అతడు నీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చూస్తారు. నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళవచ్చు. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలుస్తుంది. నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నారు. నాకు ఇంగ్లీష్ రాకపోవడంతో ప్రయాణం నన్ను ఒక అగ్ని పరీక్షకి గురి చేసింది. నేను అంతకుముందెన్నడూ విమానం ఎక్కలేదు. ప్రతి అనౌన్స్మెంట్కి నాకు గాబరా, ఆందోళన కలిగేవి. ఏం చెప్తున్నారో తెలియదు కదా. ఫ్రాంక్ఫర్ట్లో మేము విమానం దిగాలి, టెర్మినల్కి వెళ్ళాలి, మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి ఇంకో విమానం ఎక్కాలి. నా దగ్గర ఆక్స్ఫర్డ్ పాకెట్ డిక్షనరీ ఉంది. దాన్ని ఉపయోగించి ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్న సంకేతాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. కానీ చాలా రకాలుగా ఊహాగానాలు చేసి విఫలమైన తర్వాత నాకు ఆ సంకేతాలు జర్మన్ భాషకి చెందినవని తెలిసింది. కెనడీ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ నాకు ఓ పెద్ద పీడకల లాంటిది. చివరికి నేను ఎలాగో కస్టమ్స్ పూర్తి చేసిన తర్వాత నా ఆతృత మరీ పెరిగింది. బయట పెద్ద గుంపు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చిన వాళ్ళని నేను ఎలా గుర్తుపడతాను? నేను ప్రతి ఒక్కరి కళ్ళల్లోకి పట్టి పట్టి చూడసాగాను. అప్పుడు ఒక మనిషి పండిట్ రాజమణి టిగునైట్ అనే సైన్ బోర్డు పట్టుకుని ఉన్న అతన్ని చూశాను.
రక్షించావు దేవుడా, కనీసం ఈ మాత్రం చదువుకుని అర్థం చేసుకోగలిగే ఇంగ్లీష్ వచ్చిందని అనుకున్నా. ఈ మీటింగ్కి సంబంధించి నాకు చాలా విలక్షణమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఆరాధ్య దైవమే హఠాత్తుగా ఎదుట ప్రత్యక్షమైతే భక్తుడు పడే తడబాటుకి గురయ్యానక్కడ. ఆ సైన్ బోర్డ్ పట్టుకుని నిలబడింది ఇన్స్టిట్యూట్కి చెందిన మాన్హాటన్ ఈస్ట్ వెస్ట్ బుక్ స్టోర్ మేనేజర్. అతడు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి డాక్టర్ జాన్ క్లార్క్కి అప్పగించాడు. అతడు నన్ను పెన్సిల్వేనియాలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్కి తీసుకుని వెళ్ళాడు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అనుబంధంగా ఉన్న మిడ్ వెస్ట్లోని యోగా సెంటర్లలో ఒక సెంటర్కి తీసుకుని వెళ్ళటానికి అక్కడ నా కోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అక్కడే స్వామీజీ తనవైన మార్మిక రీతుల్లో ట్రైనింగ్ ఇచ్చారు. మొదటి కొద్ది వారాల్లోనే కొంతమంది స్వామీజీ నన్ను గురించి ప్రశంసాత్మకంగా మాట్లాడారని నాతో అన్నారు. పండిట్జీ చాలా తెలివైనవారు. ఆయన చాలా విశేషమైన శ్రద్ధతో పనిచేస్తారు. ఒకసారి మాట్లాడటం మొదలు పెడితే జనం అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అని చెప్తూ ఉండేవారు. కానీ స్వామీజీ నన్ను క్రిస్మస్ దగ్గరికి వస్తోందనగా పిలిచి, ఏమైంది నీకు? రోజంతా రూమ్లోనే కూర్చొని ఉండిపోతున్నావు, పుస్తకాల పురుగులా తయారయ్యావు. నేర్చుకునే పద్ధతి ఇది కాదు. మిగతా వారితో సమయం గడుపు. ఇతరులతో నువ్వు బాగా మాట్లాడడం నేర్చుకుంటే నీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇతరులు మాట్లాడటం వింటే నువ్వు వేగంగా నేర్చుకుంటావు. నీకు ఇప్పటికే ఇంగ్లీష్లో చాలా పదాలు తెలుసు, కానీ ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం రాదు. నీకున్న మరో సమస్య ఇంకా హిందీలోనే ఆలోచిస్తూ ఉండటం. ముందు హిందీలో ఆలోచించటం ఆపు. నువ్వు అమెరికన్ సంస్కృతిని నేర్చుకో. నేను నీకు ఎంతో బోధించాలి అన్నారు. స్వామీజీ ఆ సంభాషణని ఒక శక్తివంతమైన ఆదేశంతో ముగించారు. పొగరుబోతు బ్రాహ్మణుడిలా ప్రవర్తించకు అంటూ. ఇది విన్న తర్వాత నేను ఇతరులతో ఎక్కువగా కలవటానికి, నా ఇంగ్లీష్ భాషని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు నా పరిమితులు తెలుసు. నాకు గ్రామర్ బొత్తిగా రాదు. నా ఉచ్చారణ భయంకరంగా ఉంటుంది. వ్యాక్యూమింగ్ చేయటం, గిన్నెలు తోమటం, వంట చేయటం, మంచు తుడవటం, మిమియోగ్రాఫ్ అంటే స్టెన్సిల్ పేపర్తో ప్రతులు తీసే మిషన్తో పని చేయటం, కవర్లు సీల్ చేయటం వంటి పనులు బాగా చేయగలను. కానీ నేను ఎవరికైనా ఎలా బోధించగలను? ఇన్స్టిట్యూట్లో ఉండే వారితో, ముఖ్యంగా రాల్ఫ్, మేరీ గేల్ సోయిక్, బార్బరా హిక్స్, ఇప్పుడు కమలా గెర్హర్డట్లతో ఎక్కువగా మసలుతూ ఉండేవాడిని. వాళ్ళు చాలా అభిమానంతో నాకు ఇంగ్లీష్ బోధించడమే కాక అమెరికా జీవన విధానం కూడా నేర్పించారు. ఒకరోజు నాకు స్వామీజీ దగ్గర నుంచి సందేశం వచ్చింది. అమెరికా వెళ్ళి 3 నెలలు గడిచినా ఇంకా పని ప్రారంభించకపోవడం నాకు చాలా నిరాశ కలిగిస్తోంది అంటూ. నాకు ఆలోచన వచ్చింది. ముందుగా నేను భక్తి సూత్రాలతో మొదలు పెడతాను. నేను యోగ సిద్ధాంతంలో ఉన్న ప్రేమ, అంకిత భావం వంటి ఉదాత్తమైన అనుభూతుల్ని సునాయాసంగా వివరించగలనని నాకు అనిపించింది. ప్రాక్టికల్గా చూస్తే ప్రతి ఒక్కరూ ఆ పద్యం చదువుతుంటే నాకు ఆ చిన్న సమూహంతో మాట్లాడటానికి కొంచెం సమయం దొరుకుతుంది. ఆ విధంగా మెల్లగా పదాలు కూర్చుకుని నేను మాట్లాడటం మొదలుపెట్టాను. మొత్తానికి నేను ఇంగ్లీష్లో అనుకున్న దానికంటే బాగానే మాట్లాడగలిగాను. వసంతకాలం తొలి రోజుల్లో స్వామీజీ హాన్స్డేల్ క్యాంపస్కి తిరిగి వచ్చారు. నాకు ఆయన బాగా గుర్తొస్తూ ఉండేవారు. వారికి ఉత్తరాలు రాయాలనిపించేది, కానీ నేను ఆయన అనుకున్నంత మెరుగ్గా లేకపోతున్నాననే భావనతో నేను ఆ విధంగా చేయలేకపోయేవాడిని. స్వామీజీ నా ప్రగతికి ఆనందిస్తున్నారని కొంతమంది చెప్తే, మరికొంతమంది ఆయన నా పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఈ 2 విషయాల్లో ఏది నిజమైనా స్వామీజీ నాకు మేలు చేకూరే విధంగానే నన్ను గైడ్ చేస్తారని నాకు తెలుసు.
అప్పుడు ఒకరోజు నేను ఉంటున్న చోటికి కొన్ని బ్లాక్స్ దూరంలో ఉంటున్న మాయా టాండన్ నన్ను ఒకసారి స్వామీజీకి కాల్ చేయమని చెప్పారు. ఆమె స్వామీజీని చిన్ననాటి నుంచి చూసింది. ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో, ముఖ్యంగా ఆయన మాటల్లో వ్యక్తం చెయ్యని విషయాల్ని ఎలా తీసుకోవాలో ఆమెకి బాగా తెలుసు. కానీ ఆమె కానీ ఆమె భర్త శివనాథ్ కానీ ఏ విషయాన్ని బయట పెట్టకుండా గుంభనంగా ఉంటారు. మరీ అవసరమైతే తప్ప వాళ్ళు అసలు విషయాన్ని బయట పెట్టరు. కాబట్టి నాకు స్వామీజీ మిగతా వాళ్ళ దగ్గర నా గురించి అసలు ఏం చెప్పారన్న సంగతి ఓ వారం తర్వాత కానీ బయటపడలేదు. అమెరికాకి వచ్చిన తర్వాత ఈ పిల్లాడు నన్ను పూర్తిగా మర్చిపోయాడు. నేనేం చేయగలను? అతను నాతో మాట్లాడడం లేదు అన్నారట స్వామీజీ. అది మే నెల. నేను స్వామీజీని హాన్స్డేల్ నుంచి కాల్ చేయటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా కాల్ వారికి చేరటం లేదు. నేను కాల్ చేసిన ప్రతిసారి స్వామీజీ సెక్రటరీ నాతో స్వామీజీ విశ్రాంతి తీసుకుంటున్నారనో, ఉపన్యాసంలో ఉన్నారనో, లేదంటే అవేం చెప్పకుండా అందుబాటులో లేరనో చెప్తోంది. కానీ నేను స్వామీజీ సెక్రటరీకి కాల్ చేస్తూనే ఉండేసరికి ఒకనాడు అతను నేను ఎందుకు కాల్ చేస్తున్నానో, వారి నుంచి నాకు ఏం కావాలో స్వామీజీ కనుక్కోమన్నారని చెప్పింది. అప్పుడు ఆమెకి విషయమంతా వివరిస్తూ నేను స్వామీజీకి ఎంతో కాలంగా ఫోన్ చేయలేదని, అందుకే ఫోన్ చేస్తున్నానని చెప్పాను. ఆ విషయం ఆయనకు చెప్తానని ఆమె చెప్పింది. మర్నాడు నేను స్వామీజీకి మళ్ళీ కాల్ చేశాను. కానీ ఈసారి సెక్రటరీ హోల్డ్ బటన్ నొక్కకుండా ఫోన్ని కింద ఉంచింది. ఆమె స్వామీజీతో నేను ఫోన్లో ఉన్నానని చెప్పింది. నేను ఆయనకు ఏం చెప్పను అని అడుగుతోంది. స్వామీజీ నేను పనిలో ఉన్నానని చెప్పు అన్నారు. అప్పుడు నేను ఆమె మాటలు విన్నాను. నేను వెళ్ళాలి స్వామీజీ, కాసేపటిదాకా ఇక్కడ మీకోసం వచ్చే ఫోన్ కాల్స్ని ఆన్సర్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు అంది. అప్పుడు ఆమె రిసీవర్ అందుకుని స్వామీజీ బిజీగా ఉన్నారని చెప్పి పెట్టేసింది. కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేసి నేను మళ్ళీ కాల్ చేస్తే స్వామీజీయే ఫోన్ తీసుకుంటారని నాకు తెలుసు. నేను అదే పని చేశాను. ఆయన ఫోన్ తీసుకున్నారు. నేను ఏదో చెప్పబోయేలోగానే నన్ను నువ్వు విసిగిస్తున్నావే, ఏం కావాలి నీకు నా నుంచి అని అడిగారు. నేను మిమ్మల్ని చూడాలి స్వామీజీ. ఎందుకు? ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అయితే ఏంటి? అది కాదు స్వామీజీ, మిమ్మల్ని చూడటానికి నాకు అనుమతి ఇవ్వండి. దానికి స్వామీజీ అరుస్తూ, నన్ను చూడాలని ఇప్పటికే నువ్వు నిర్ణయించుకొని ఉంటే ఇక నా అనుమతి ఎందుకు? మీతో చెప్పకుండా మిమ్మల్ని చూడటానికి రావటం సరైన సంగతి కాదు అని. ఆయన స్వరంలో అకస్మాత్తుగా మార్పు. నేనేమో నిన్ను చూడటానికి ఇన్ని నెలలు పడిగాపులు గాస్తుంటే మిన్నసోటాకి వెళ్ళి కూర్చున్నావు దర్జాగా. నేను ఇవాళ షికాగో వస్తున్నాను, అక్కడికి రా నన్ను చూడటానికి. నేను రాల్ఫ్, మేరీ గెయిల్ సోవిక్కి నా ప్రయాణం గురించి తెలియచేశాను. వాళ్ళు ఎంతో ఉదారంగా నేను ఆ రాత్రి ట్రైన్లోనే షికాగోకి వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు. నేను మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నాను. తిన్నగా గ్లెన్వ్యూ సెంటర్కి వెళ్ళాను. నేను స్వామీజీ గదిలోకి వెళ్తూ ఉంటే అప్పటి ఇన్స్టిట్యూట్ చైర్మన్ యాన్ ఐల్వర్డ్ స్వామీజీతో పాటుగా ఉంది. ఆమె ఆశ్చర్యం, అయోమయం ధ్వనిస్తున్న స్వరంతో, స్వామీజీ మీరు ఇతని గురించా మాట్లాడుతున్నారు? చూస్తే ఇతను చిన్న కుర్రాడు కదా అని అడిగింది. స్వామీజీ నవ్వి, అయితే ఏమైంది? నేను ఇప్పటికీ నా గురువులకి చిన్నపిల్లాడినే అన్నారు. ఆ తర్వాత స్వామీజీ నా గురించి ఆ సెంటర్లో ఉంటున్న వాళ్ళందరితోనూ ఎంతో గొప్పగా మాట్లాడారని తెలిసింది. కానీ వాళ్ళు నన్ను చూడకముందు నా స్థానంలో వచ్చే వ్యక్తిని చాలా తెలివైన వృద్ధుడెవరో వస్తున్నారని అనుకున్నారు. మొత్తానికి గ్లెన్వ్యూ సెంటర్ వాతావరణం ఉల్లాసంగా మారింది. సుజాత, ఇప్పుడు ఆమె పేరేంటంటే సుజాన్ గ్రేడీ అనే యువతి స్వామీజీ దగ్గరకు వెళ్ళగలిగే చొరవ ఆమెకి ఉండేది. మేమిద్దరం త్వరలోనే స్నేహితులమయ్యాం. ఆమె నాతో స్వామీజీకి టిల్క్ ఇష్టమైన పానీయం అని చెప్పి దాన్ని తయారు చేసే విధానం కూడా చెప్పింది.
కొద్ది గంటల్లోనే నేనక్కడ ఇంట్లో ఉన్నంత హాయిగా స్వేచ్ఛగా ఉండగలిగాను. ఆ సాయంత్రం షికాగో డౌన్టౌన్లో ఇవ్వబోతున్న ఓ ఉపన్యాసానికి స్వామీజీ నన్ను కూడా రమ్మని అడిగారు. గస్ గట్టో మమ్మల్ని సిటీలోకి తీసుకుని వెళ్ళాడు. దారిలో స్వామీజీ అమెరికాలో నా అనుభవాల్ని గురించి చెప్పమని అడిగారు. మిన్నసోటాలో నేను చేస్తున్న కార్యక్రమాల్ని వివరంగా చెప్పమన్నారు. మనదైన ఒక సమాజం నుంచి పూర్తి వైవిధ్యంగా ఉన్న మరో సమాజంతో మనుగడ సాగించాల్సి వచ్చినప్పుడు ఒక విధమైన సాంస్కృతిక దిగ్భ్రాంతికి లోను కావటం సహజమేనని చెప్పారు నాకు. మేము వెళ్తున్న వీధంతా అటు ఇటు ఎన్నో నియాన్ లైట్ల కాంతిలో మెరిసిపోతోంది. అప్పుడు ఆయన ఒక బిల్డింగ్ వైపు చూపిస్తూ ఒక ఫ్లాష్ అవుతున్న సైన్ని చూపించారు. అదేంటో చెప్పమని అడిగారు నన్ను. తెలియదు స్వామీజీ అన్నాను. అప్పుడు ఆయన గస్ వైపు చూస్తూ, గస్ నువ్వు ఈ పండిట్జీని ఇక్కడికి తీసుకుని రావాలి అన్నారు. మీరు జోక్ చేస్తున్నారా స్వామీజీ అని అడిగిన గస్ నాతో, స్వామీజీ ఇక్కడ ఉల్లాసం కోసం ఏదైనా దాచి ఉంచితే తప్ప మీరిక్కడికి రావాలని అనుకోరు. ఇది స్ట్రిప్ జాయింట్ నైట్ క్లబ్ అన్నాడు నాతో. స్వామీజీ ముసిముసిగా నవ్వి, నువ్వు కొంచెం సేపు వెయిట్ చేసి చూడు గస్, పండిట్జీ మీ సంస్కృతిలో ప్రతి అంశాన్ని బాగా తెలుసుకుంటారు అన్నారు. స్వామీజీ ఉపన్యాసం ఇవ్వబోతున్న చర్చ్కి మేము కొంచెం ముందుగా చేరుకున్నాం. కానీ మేము కారు దిగగానే స్వామీజీ చుట్టూ జనం మోగిపోయారు. కొందరు ఆయన పాదాలకు దండం పెడుతున్నారు, మరికొందరు ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. స్వామీజీ కొంతమందిని వెంటబెట్టుకుని ఏకాంతంగా ఉండే గదికి వెళ్ళారు. నేను మిగతా జనంతో కలిసి ముందుకు వెళ్ళాను. ఉపన్యాసం మొదలుపెట్టే సమయం అయింది. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ గురించి, స్వామీజీ గురించి, ఆనాటి టాపిక్ గురించి పరిచయం చేయటానికి గస్ ముందుగా మైక్ దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మాండమైన హాల్లో నేను బాగా వెనక వరుసలో కూర్చున్నాను. గుండు సూది పడిన శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది హాల్లో. స్వామీజీ స్టేజ్ మీదకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉపన్యాసం మొదలుపెట్టారు. మీలో ఉన్న భగవత్తత్వానికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ సాయంత్రం నేను ఉపన్యసించబోతున్న విషయం వేవ్ ఆఫ్ బ్యూటీ అండ్ వేవ్ ఆఫ్ బ్లిస్. సౌందర్య తరంగం, బ్రహ్మానంద తరంగం. హిమాలయ సాధువుల అభిప్రాయంలో ఈ సౌందర్యం, బ్రహ్మానందం అనేవి అంతర్నిహితమైన కేవల పరిపూర్ణ తత్వ లక్షణాలు. కేవల భావాతీత సత్యం ఒక గొప్ప సౌందర్య సాగరం, ఒక గొప్ప బ్రహ్మానంద సాగరం. ప్రాణశక్తి నిరంతరం తరంగాలుగా ఈ మహాసాగరంలో ఉత్థానం చెందుతూ లయించిపోతూ ఉంటుంది. ఈ సమస్త ప్రపంచము ఈ సుందర బ్రహ్మానందం నుంచే ఆవిష్కృతమైంది. ఇది తన బాహ్య విస్తరణని పూర్తి చేసుకుంటే తిరిగి దివ్య అస్తిత్వంలోకి లయించిపోతుంది. మీరంతా ఈ సౌందర్య బ్రహ్మానంద సాగరంలో ఒక అలల రూపంగా ఉన్నారని తెలుసుకోవడమే ఈ జీవిత లక్ష్యం. సాగరంలో అలలు దాని నుంచి వేరు కానట్టే మీరు కూడా సౌందర్య బ్రహ్మానంద సాగరానికి వేరుగా లేరు. మీరెంత అందమైన వారో మీకు తెలియకపోవడం వల్ల నేను ఎందుకు పనికిరాను అనే ఉదాసీన భావం నుంచి బయటపడలేకపోతున్నారు. కానీ నేను మీ అంతర్గత సౌందర్యాన్ని, సంతోషాన్ని ఆనందించాలనే ఆకాంక్ష మీకు లోపల ఉంటుంది. మీ మనసుని అంతర్ముఖం చేయడం ఎలాగో తెలియక మీరు ఆ సౌందర్యాన్ని, సంతోషాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు, ఇతరులపై ఆధారపడుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని ఎవరైనా మీతో చెప్తే మీ ముఖం వెలిగిపోతుంది. అప్పుడు మీరు కృతజ్ఞతలు, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది అంటారు. మీరు చక్కగా మేకప్ వేసుకుంటారు. కానీ మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ అందాన్ని ప్రశంసించకపోతే మీకు వెధవ జీవితం అనిపిస్తుంది.
మీలో అసలైన అందం ఏముందో మీకు తెలియక బయట నుంచి నిర్ధారణ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ నిర్ధారణ బయట నుంచి రాకపోతే మీకు ఎంతో నిరాశ కలుగుతుంది. నేను ఒకసారి లండన్లో ఉన్నాను. ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడు నన్ను కలుసుకునేందుకు. అతడు నా ఆశీస్సులు కావాలని అడిగాడు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని నేను అతడిని అడిగాను. తను అందంగా ఉంటుంది కదా, అందుకే నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అతడు. అప్పుడు నేను పెళ్ళి చిరకాల స్నేహంతో వర్ధిల్లటానికి అంతకంటే మంచి కారణం ఏమైనా ఉండాలని చెప్పాను. అతడు నాతో, స్వామీజీ మీరేమంటున్నారో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు. ఆమె చాలా అందంగా ఉంది కదా, అది కారణం కాకూడదా అని అడిగాడు. అప్పుడు నేను అతనికి, పెళ్లి చేసుకునిరా, నేను ఆశీస్సులు ఇస్తాను అని చెప్పాను. ప్రతిరోజు లేవగానే వాళ్ళిద్దరు ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవారు. ఒకరోజు అతడు ఫోన్ చేయటానికి బదులు స్వయంగా వెళ్దామని అనుకున్నాడు. తిన్నగా అతడు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కి కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి తలుపు కొట్టాడు. ఆమె నైట్ గౌన్లో బయటకు వచ్చింది. ఆమె ముఖం చూసి అతడు నివ్వెరపోయాడు. తను ఆమెని ఆశ్చర్యపరచటానికి, అంటే సర్ప్రైజ్ ఇవ్వటానికి అలా వచ్చానని చెప్పి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. తర్వాత అతడు నన్ను చూడటానికి వచ్చాడు. స్వామీజీ, ఆమె కురూపి అని చెప్పాడు. నేను అతనితో, నువ్వు ఆమె శారీరక సౌందర్యం వెంట పడ్డావు, అందుకే నీకు నిరాశ కలిగింది అని చెప్పాను. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం అనేవి శరీరానికి సహజ ధర్మాలు. శరీరానికి మారే గుణం ఉంటుంది. అందమైన అంతరాత్మ నీలో ఉంది, ఆమెలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. నీలో ఉన్న ఆ అందమైన ఆత్మని నువ్వు దర్శించగలిగితే, ఆ సౌందర్యం నీకు అర్థమైతే, ఆత్మ సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. నీ ముఖం మీద విరిసే నవ్వు నీ అంతరాత్మ సౌందర్యమే అని చెప్పాను. స్వామీజీ ఈ విధంగా దాదాపు 30 నిమిషాల సేపు మాట్లాడారు. అప్పుడు ఆయన, ఇప్పుడు మీరెవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగవచ్చు, మీరెవరైనా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అని అడిగారు. ప్రేక్షకుల్లోంచి ఎవరో లేచి, అంతర సౌందర్యం అంటే ఏంటి మీ ఉద్దేశంలో అని అడిగాడు. స్వామీజీ తన అధికార స్వరంతో, ఇదిగో ఇదే విషయం మీద PhD చేసిన వ్యక్తి ఇక్కడ మీ ముందున్నాడు అన్నారు. ఆ తర్వాత నా వైపు చూపిస్తూ, దయచేసి లేచి నిలబడు అన్నారు. నేను చాలా సంకోచంతో లేచి నిలబడ్డాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. ఆయన నన్ను స్టేజి మీదకి రమ్మని పిలుస్తున్నారు. వందలాది మంది నా వైపు చూస్తున్నారు. నేను కూర్చున్న సీటులోకే వెనక్కి పడిపోతానేమోనని భయం వేసింది. అప్పుడు స్వామీజీ హిందీలో చల్ 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 అని పిలిచారు. నేను స్టేజ్ మీదకి ఎలా వెళ్ళానో, మైక్రోఫోన్ చేతిలోకి ఎలా వచ్చిందో ఏమీ గుర్తులేదు. కానీ నేను అక్కడ నిలబడి 10-15 నిమిషాలు మాట్లాడేశాను. ఏం చెప్పానో కూడా నాకు తెలియదు. కానీ నా మాటలు విన్న శ్రోతలు మాత్రం నేను చెప్పిన విషయాన్ని బాగానే అర్థం చేసుకున్నారు. వాళ్ళకు ఆ విషయం నచ్చింది కూడా. అప్పటి నుంచి నేను కూడా మాట్లాడటం మొదలుపెట్టాను. వ్యాలంటైన్ విషయంలో కూడా స్వామీజీ ఇదే ఎత్తుగడ వేశారు. నిజానికి ఎంతోమంది విద్యార్థుల్ని ఆయన ఇలాగే బోధకులుగా మార్చేశారు. గురువులు వారి యొక్క శక్తిని మనకు అందించి మనం ముందుకు వెళ్ళేలా సహకరిస్తారు. అలా అంతమంది ముందు సడన్గా పిలవకపోతే మనకి మనం ప్రిపేర్ అయ్యి ఏ రోజు మాట్లాడేదనేది ఉండదు. కొద్ది రోజుల తర్వాత స్వామీజీ పెన్సిల్వేనియాకి తిరిగి వచ్చారు. వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నేను వారిని, స్వామీజీ నన్ను ఇక్కడ ఎన్నాళ్ళు ఉండమని మీ ఆదేశం అని అడిగాను. అసలు నేను మినసోటాలో ఉండాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశారు నన్ను ఆయన. నాతో హాన్స్టేల్ వచ్చేయి అన్నారు. నేను ఇంకా బట్టలు పుస్తకాలు సర్దుకోలేదని చెప్పాను ఆయనతో. ఆయన, వాళ్ళు ఏ వస్తువు విడిచిపెట్టకుండా ప్యాక్ చేసి నీకు పంపుతారు, నడు అని చెప్పారు. 1980 జూన్ మధ్యకాలంలో అదే జరిగింది. నేను స్వామీజీతో కలిసి
ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్లో ఉండటానికి వచ్చేశాను. ఇన్స్టిట్యూట్లో నేను స్వామీజీలో మరో కొత్త దృక్కోణం చూశాను. భారతదేశంలో ఆయన ఎంతో కరుణామూర్తిగా, సాధువుగా ఉంటారు. తన గురువు పట్ల, దేవీమాత పట్ల మాటల్లోనూ చేతల్లోనూ ఎంతో ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు. అక్కడ ఆయన నాతో శరీరాన్ని స్వయంగా వదిలిపెట్టడం గురించి, అంతర పొరల్లోని శక్తి ప్రవాహాన్ని, అంటే బ్రహ్మనాడిగా పిలువబడుతున్న ఆ ప్రవాహాన్ని చైతన్యవంతం చెయ్యడం గురించి, చిరంజీవులైన సాధు మహాత్ముల సన్నిధిలో ధ్యానం చేయడం గురించి, ఇతరులకి దూరం నుంచే స్వస్థత అంటే హీలింగ్ చేయడం మొదలైన అతీంద్రియ సంబంధమైన మార్మిక విషయాలపై మాట్లాడేవారు. భారతదేశంలో ఉన్నప్పుడు వారిలో నేను ఈ మార్మిక దృక్కోణాన్ని చూశాను. కానీ కొన్నిసార్లు కొంటె మనిషిని చూశాను. వారి చర్యల్లోని అంతర్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన ద్వంద్వభావాలు కల వ్యక్తి. ఆయన బాగా విలాసవంతమైన హోటళ్లలో నివసించేవారు. అందరూ పక్కల మీదికి చేరి దుప్పట్లు ముసుగు పెట్టుకుని పడుకునే వేళ ఆయన నేల మీద పడుకునేవారు. ఆయన ప్రయాణం చేసినప్పుడు లేదా ప్రజల మధ్యకి వచ్చినప్పుడు సంప్రదాయబద్ధంగా టైలర్ కుట్టిన సూట్స్ని ధరించేవారు. కానీ సాధు మండలి మధ్య ఆయన తన పాత పద్ధతిలోనే ఉండేవారు. సాదా కుర్తా పైజామాలో ధుని వేసుకుని దాని ఎదురుగా సాధు బృందంతో కలిసి గడిపేవారు. మిన్నసోటాలో స్వామీజీని సైంటిస్ట్ యోగిగా అభివర్ణించేవారిని నేను చాలామందినే చూశాను. వారికి స్వామీజీని చూస్తే పెద్ద అద్భుతాన్ని చూసినట్టు ఉండేది. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా గుండె కొట్టుకోవడాన్ని ఆపేవారు. రక్త ప్రసారాన్ని నిర్దిష్ట ధమనుల్లో నుంచే ప్రవహించేలా చేసేవారు. అలాగే మరికొందరు స్వామీజీ భౌతిక ప్రపంచంలో నిమగ్నమై ఉన్నట్టు కనిపించినా నిజానికి ఆయన సంపూర్ణ సమాధిలోనే గడుపుతున్నారని చెప్పిన వ్యక్తుల్ని కూడా చూశాను. ఈ సంప్రదాయంలోకి దీక్ష తీసుకుని వచ్చిన విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసని, ఆయనకు బాగా సన్నిహితంగా మెలిగే శిష్యుల ద్వారా మాత్రమే ఆయనని కలవవచ్చని కొందరు అభిప్రాయపడేవారు. అందువల్ల అలాంటి వ్యక్తులు స్వామీజీకి సన్నిహితంగా మెలిగే శిష్యుల్ని అనుసరించేవారు, ఆరాధించేవారు కూడా. ఆ శిష్యుల ఆశీస్సులతోనైనా ఒకానొక రోజు గురువుగారి అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం. అలా అనుసరించే వ్యక్తుల్ని నేను వ్యక్తిగతంగా కలుసుకుని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే, స్వామీజీకి దగ్గరగా మెలిగే శిష్యుల్లో కొంతమంది స్వామీజీ తరపున మాట ఇస్తుండేవారు. కానీ నాకు స్వామీజీతో ఉన్న అనుబంధంతో అర్థమైన విషయం ఏమిటంటే, ఆయన ఎన్నడూ మాట ఇవ్వరు. భారతదేశంలో స్వామీజీ ఏనాడూ మాట ఇచ్చేవారు కాదు. కానీ ఆయనకి సన్నిహితంగా ఉండే శిష్యులు చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళ అనుచరులు విశ్వసించేవారు. ఒకవేళ వాళ్ళ పనులు వారి వారి నమ్మకాల ప్రకారం పూర్తయితే సరే, ఏమీ అనేవారు కాదు. అదే కాలేదంటే మాత్రం స్వామీజీయే స్వయంగా తమని దగా చేసినట్టు మాట్లాడేవారు. ఉదాహరణకి ఒక సన్నిహిత శిష్యుడు తన అనుచరులతో, నేను గుర్తించే స్థాయికి ఇంకా చేరుకోలేదు, కానీ రాత్రిపూట గురు పరంపర కృపతో నేను సంపూర్ణంగా స్వామీజీతో కలిసి ఉంటున్నాను. ప్రతి రాత్రి 12-3 మధ్య నా ధ్యాన స్థితిలో నా శిష్యులు ఎక్కడున్నా కలుసుకుంటాను. రేపు ఉదయం నేను ధ్యానంలో ఉన్న సమయంలో నేను మిమ్మల్ని చిన్నగా తోస్తాను. అది మిమ్మల్ని ఆధ్యాత్మిక ఉన్నతిలో తదుపరి స్థాయికి చేరుస్తుంది. అప్పటి నుంచి మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పుడల్లా నేను మీతో ఆధ్యాత్మిక యానంలో తోడుగా ఉంటూ ఉంటాను. మరో 3 నెలల్లో మిమ్మల్ని ఆత్మ ప్రజ్ఞలో శిఖర స్థాయికి చేరుస్తానని మా గురువులు వాగ్దానం చేశారు అని చెప్పాడు. చాలామంది విద్యార్థులకు ఈ విధంగా తోయించుకోవడానికి అతడు చెప్పిన సమయానికి లేవలేకపోయారు. అందుకు వాళ్ళు నాలుగు ఖర్చుకుంటూ ఉన్నారు. మరికొందరు అనుకుంటున్నట్టుగా ప్రతిరోజు 3 గంటలకు లేచేవారు కానీ
ఫలితాలు ఆ సన్నిహిత శిష్యుడు చెప్పినట్టు రాలేదు వారికి. ఫలితంగా వారు బాగా అలసిపోయేవారు, మందకొడిగా ఉండేవారు. చివరికి వాళ్ళు మాత్రం వాళ్ళ గురువునే ప్రేమగా చూసుకునేవారు. కానీ స్వామీజీ మీద మాత్రం కోపం చూపించడం చూసి నాకు ఆశ్చర్యంగా ఉండేది. తమకి వాగ్దానం చేసిన ప్రకారం ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించటానికి స్వామీజీయే తిరస్కరించారని వాళ్ళు పూర్తిగా నమ్మారు. అంటే స్వామీజీకి సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా వాళ్ళే గురువులైపోయి వాళ్లకు శిష్యుల్ని తయారు చేసుకునేవారు. కానీ సరైన ఫలితం రాకపోతే మాత్రం స్వామీజీ మీదకి నెట్టేసేవారు. హౌన్స్డేల్లో విషయాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేవి. స్వామీజీ ఇక్కడ ఓ కుటుంబ పెద్దలాగా వ్యవహరించేవారు. అందరూ ఆయనతోటి చాలా చనువుగా మెలిగేవారు. ఎప్పుడూ సరదాగా ఛలోక్తులు వేస్తూ గడిపేవారు. ఆయన అక్కడ పిల్లలతోనూ ఆడేవారు, పెద్దవాళ్లతో జోక్స్ వేస్తూ ఉండేవారు. తరచుగా తన వంట తనే చేసుకుంటూ ఉండేవారు. తమ ఆశ్రమంలో గ్రౌండ్ని అందంగా తీర్చిదిద్దడానికి పని చేయడంలో ఎంత ఆనందంగా గడిపేవారో, పార్టీలకు వెళ్ళి కూడా ఆయన అంత సరదాగానూ గడిపేవారు. అక్కడున్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటం వల్ల ఆశ్రమవాసులు కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో వ్యవహరించేవారు. కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకోవటానికి వాళ్ళు స్వామీజీ వెళ్ళే చోటికొల్లా వెంబడించి పరిగెత్తేవారు కాదు. అంటే ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడు ఏ పని చేస్తుంటారో ఆ పని మీద ధ్యాస, చేస్తున్న ప్రతిదాన్ని పూర్తిగా ఆస్వాదించటం అన్నమాట. అది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడో జరిగిపోయినవి వాటి గురించి విచారిస్తూ, జరగబోయే వాటి గురించి టెన్షన్ పడుతూ అస్సలు ఉండరు. ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అన్నమాట. ఇంకా పాలనా వ్యవహారాల్లో, ఆ హోమ్స్టేల్లో ఇంకా మిగతా విషయాల్లో స్వామీజీ ఎలా ఉండేవారో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.